వృశ్చిక రాశికి చెందినటువంటి వారు ఈ 2017-18 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో పొందేటటువంటి అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారములు, అలాగే ఈ సంవత్సరం మీరు ఆచరించవలసినటువంటి శాంతి పరిహారక పూజలు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం 5 ఆదాయము, 5 ఖర్చుగాను, రాజపూజ్యము 3, అవమానం 3గా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. దానితో పాటుగా 1, 2, 3, 4 తేదీ సంఖ్యలు కూడా కలిసి వస్తాయి. ఇక ఈ 9, 1, 2, 3, 4 తేదీలు ఆదివారము, సోమవారము, మంగళవారము, అలాగే గురువారాలలో కనుక కలిసి వచ్చినట్లయితే మరింత మంచిది. ఈ రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం దోషం కారణంగా ఈ వ్యయ గురు దోష నివారణ కోసము శివాభిషేకాలు జరిపించుకోవటం మంచిది. అంతేకాకుండా దత్తాత్రేయ స్వామి సంబంధమైనటువంటి ఆరాధనలు, గురు సంబంధమైనటువంటి అర్చనాదులు, గురు సంబంధమైనటువంటి దర్శనాలు చేసుకోవటం చాలా చాలా మంచిది. శివస్తోత్ర పారాయణాలు, శివ కవచం కానీ, శివాష్టకం కానీ, బిల్వాష్టకం కానీ, రుద్రపారాయణం కానీ, రుద్రాభిషేకాలు కానీ జరిపించుకోవటం ఉత్తమము. ఇక ఏలినాటి శని దోష నివారణ కోసము శివాలయాల్లో అభిషేకాలు, శనేశ్వరునికి తిలతైల అభిషేకాలు, నవగ్రహ హోమాలు జరిపించుకోవటం మంచిది. వీలైతే నువ్వులు దానం చేసుకోవటం మరీ మంచిది. ఇక ఆంజనేయ స్వామి సంబంధమైనటువంటి ఆరాధనలు, పత్రపూజ కానీ, ఆంజనేయ స్వామికి సింధూర పూజ కానీ, అభిషేకం కానీ, మన్య సూక్త పారాయణం కానీ, మన్యు హోమం కానీ జరిపించుకోవటం మంచిది. వాటితో పాటుగా శివ పంచాక్షరి జపం నిరంతరము నిత్యము కూడా చేసుకోవటం మంచిది. శనివార నియమాలు పాటించాలి. రాహుగ్రహము, కేతుగ్రహము, వాటికి సంబంధమైనటువంటి దోష నివారణలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జరిపించుకోవటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి దుర్గా స్తోత్ర పారాయణాలు చేసుకొని శుక్రవారము, మంగళవార నియమాలు ఆచరించటం అవసరము. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్